ప్రభు యేసుకృష్ణ పేట శుభాభివందనములు. ప్రభు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి ఎంతగానో ఆయన్ని స్తుతిస్తున్నాను. ఈ యొక్క దినములలో ఎక్కడ చూసినా వరదలు, వానలు, ప్రకృతి వైపరీత్యాలు మన చుట్టూ సంభవించడం మనం చూస్తూ ఉన్నాము. అయితే నేడు అనేకులు మనము గుర్తించవలసినటువంటి ఒక విషయం ఏంటంటే, కడవరి కాలంలో అంత్య దినములలో మనమందరము ఉంటూ ఉన్నామని, ప్రభువు రాకడ అతి త్వరలో సంభవింపబోతున్నదని మనము గుర్తించవచ్చును. ఇశ్రాయేలు దేశంలో వారు మూడవసారి ప్రభు యొక్క దేవాలయాన్ని కట్టడానికి పూనుకుంటున్నారు అని వార్తలు వెలువడిలోకి వస్తూ ఉన్నాయి. అయితే అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలములు సంభవించును. ప్రకృతి వైపరీత్యాలు, ఇతర విషయాల గురించి మనమందరము తెలుసు. భూకంపాలు, వరదలు, కరువులు, కాటకాలు, ప్రకృతి వైపరీత్యాలు సర్వసాధారణంగా జరుగుతూ ఉంటాయి. దీన్ని బట్టి కూడా అంత్యకాలంలో మనము ఉన్నామని గుర్తిస్తూ ఉంటాం. అదేవిధంగా పరిశుద్ధ గ్రంథంలో మరి యొక్క విభాగంలో 2 తిమోతి 3వ అధ్యాయం 1 నుంచి కొన్ని వచనాలు చదువుకున్నట్లయితే, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఏలయనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షులు, బింకములాడువారు, అహంకారులు, ద్వేషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగహీనులు, అతిథి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభావము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు. ఇట్టి వారికి విముఖుడవై యుండుము. చూడండి, 2 తిమోతి పౌలు గారు రాస్తూ తన చివరి జీవిత కాలంలో, చివరి గడియలలో ఉన్నప్పుడు పౌలు గారు తిమోతికి రాస్తూ అంత్య దినములలో అపాయకరమైనటువంటి కాలంలో వచ్చును. అవును, నేడు సమాజంలో మనం ఎక్కడ చూసుకున్నా మనుషులు అనురాగహీనులుగాను, ద్వేషులుగాను, తమను తాము అధికంగా ప్రేమించుకున్న వారు, ఇతరుల యొక్క ఇక్కట్లను, ఇబ్బందులను పట్టించుకున్నటువంటి వారుగా, తమను తాము మాత్రమే ప్రేమించుకునే వారుగా, ఉపకారమును జ్ఞాపకము చేసుకొనక కృతజ్ఞత లేని వారుగా ఉంటారని నేడు సమాజంలో మనం చూస్తూ ఉన్నాము. అవును ప్రియ దేవుని ప్రజలారా, అదేవిధంగా ఆ యొక్క కింద తరువాయి వచనం కూడా చదువుకున్నప్పుడైతే 5వ వచనంలో, పైకి భక్తిగల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునై యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండువు. అవును, పైన చెప్పబడినటువంటి అన్ని విషయాలు ఎవరి గురించి అంటే, అంత్యకాలములలో అపాయకరమైనటువంటి దినములు వచ్చును. అయితే మనుషులు ఏ విధంగా ఉండబోతున్నారంటే, అనురాగహీనులు, అతిథి ద్వేషులు, అజితేంద్రియులు, ద్రోహులు, కృతజ్ఞత లేనివారు, తల్లిదండ్రులకు అవిధేయులు అనే అనేక విషయాల గురించి పౌలు గారు పేర్కొంటూ వస్తూ, పైకి భక్తి గలవారై వారి వలె ఉంటూ దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటూ ఉంటారని పౌలు గారు సెలవిస్తూ ఉన్నారు. అయితే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క జీవిత ఈ భూమి మీద ప్రభు 33.5 సంవత్సరాలు జీవించారన్న విషయం మనకు తెలిసినదే. అయితే ప్రభు అనేకులను క్షమిస్తూ, అనేకుల్ని ప్రేమిస్తూ ఆయన సేవ పరిచయాలు ముందుకు వెళ్ళేటప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని, ఒక వర్గపు వారిని మాత్రము ప్రభు ఎంత మాత్రము క్షమించలేకపోయారు. వారు ఎవరంటే పరిసయ్యులు, శాస్త్రులు. పరిసయ్యులు మరి ముఖ్యంగా వారు ఎటువంటి వారంటే వేషధారణ జీవితం కలిగినటువంటి వారు. పరిసయ్యుడు అనగానే ఒక బ్యాడ్ ఇంప్రెషన్ మనకి కలుగుతుంది. ఎందుకంటే పరిసయ్యుడు అంటే దాని యొక్క అర్థము తను తాను పవిత్రంగా ఉండడానికి, పరిశుద్ధంగా ఉండడానికి, ప్రభు కొరకు బ్రతకడానికి
తను సమాజం నుంచి ప్రత్యేకపరుచుకున్న వ్యక్తిని పరిసయ్యుడు అని అంటారని పరిసయ్యుడు గురించి నిర్వచనం మనకి పరిశుద్ధ గ్రంథంలో ఇతర పుస్తకాలలో దొరుకుతుంది. అయితే ఈ యొక్క ప్రారంభ దశలో ఉన్నటువంటి వారి యొక్క భక్తి రాను రాను వేషధారణగా మారిపోయింది. చూడండి, ప్రభు అనేక చోట్ల, ప్రాముఖ్యంగా మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అదేవిధంగా మత్తయి సువార్త 23వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే వేషధారి అయినటువంటి పరిసయ్యుడి గురించి అనేక సంగతుల విషయాలు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు. వారు సమాజపు మందిరములలో ఉన్నత స్థాయి స్థలములలో కూర్చోడానికి ఇష్టపడతారు. అయితే వారిని మీరు అనుసరించవద్దు. వారి యొక్క గొప్పల కొరకు, పేరు ప్రఖ్యాతల కొరకు వారు మత ప్రావిష్టులుగా, మత పెద్దలుగా పిలువబడడానికి ఇష్టపడుతూ ఉంటారు. కానీ మీరు ఆ విధంగా ఉండొద్దు. వారి యొక్క బోధనని వినండి, కానీ వారి వలె ఉండొద్దు. వారు సున్నము కొట్టిన సమాధులతో సమానమని ప్రభు కఠిన పదజాలములతో దేవుడు వారి విషయంలో మరి ముఖ్యంగా బోధించాడు. అవును, ప్రభువుకి వేషధారణ, హిపోక్రసీ అంటే ఎంత మాత్రము ఇష్టమే ఉండదు. అవును, నేడు క్రైస్తవ సమాజంలో కూడా అనేకులు వారు భక్తి చేస్తూ ఉంటారు, వారు సంఘంలోకి వెళ్తూ ఉంటారు, వారు స్తుతి పాటలు పాడుతూ ఉంటారు, వారు వాక్యం చదువుతూ ఉంటారు, చూస్తూ ఉంటారు, వింటూ ఉంటారు. అయితే వారు ఇతరులకు కనపడవలేనని, ఇతరులు వారి యొక్క భక్తి జీవితాన్ని చూసి అబ్బా ఎంత భక్తిపరురాలివి, లేదా అబ్బా ఎంత భక్తిపరుడివి అని వారిని మెచ్చుకొనులాగున వారు చేసేటువంటి ప్రార్థనలు కానీ, వారు చదివేటువంటి వాక్యంను కానీ, బోధించేటప్పుడు కానీ, ప్రభు వాక్యాన్ని బోధించేటప్పుడు కానీ ఎక్కడ లేని భక్తిని, ఎక్కడ లేని దేవుని మీద ప్రేమను వారు వెళ్ళగక్కుతూ ఉంటారు. అయితే నిజానికి నీ భక్తి జీవితం ఎవరి కొరకంటే, నీ భక్తి జీవితం నీకు, నీ యొక్క ప్రభువుకి. రహస్యమందున్న నీ తండ్రికి నీవు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి గడిపెట్టుకొని ప్రార్థన చేయమన్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అయితే పరమనున్న తండ్రి నీ యొక్క భక్తి జీవితాన్ని గుర్తిస్తారు. అయితే నేడు అనేకులు పైకి భక్తి గల వారమని చెప్పుకొనొచ్చు ఆ యొక్క భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డ, నీ యొక్క జీవితంలో ఇటువంటి కేటగిరీస్కు సంబంధించి ఇటువంటి పైకి భక్తి గలవాడిగా ఉండి దాని శక్తిని, ప్రభువు ఇచ్చేటువంటి ఆ యొక్క సంతోష సమాధానాన్ని, ఆనందాన్ని, భక్తి ఆధ్యాత్మిక జీవన విధానాన్ని గుర్తిరుగక నీవు ఇతరుల వలె, నేను కూడా వాళ్ళతో పోల్చుకుంటే నా యొక్క భక్తి జీవితం, నా యొక్క ఆధ్యాత్మిక జీవితం మెరుగుదలలో ఉంది. వారు ఆదివారం చర్చెస్కి వెళ్ళరు, నేను వెళ్తాను. వారు ఉపవాసం ఉండరు, నెలకు ఒకసారి లేదా వారానికి ఒకసారి. అయితే నేను ఉపవాసం ఉంటాను. లేదా ఇతరత్ర విషయాలలో నేను మంచిగా ఉన్నాను వారికంటే అని ఇతరులతో మనం పోల్చుకుంటూ ఉంటాం. అవును, మనం ఎప్పుడైతే ఇతరులతో మనల్ని పోల్చుకుంటామో అది ఒక వేషధారణ జీవితం. నేను బైబిల్ కాలేజ్లో ఉన్నప్పుడు ఒక సహోదరుడు ఈ విధంగా అన్నాడు, నన్ను నేను గొప్పగా భావించేటప్పుడు ఐ యూస్ టు కంపేర్ విత్ జీసస్ క్రైస్ట్. నా భక్తి జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారితో నేను పోల్చుకుంటాను. ఐ డోంట్ కంపేర్ విత్ ఎనీవన్. నా యొక్క భక్తి జీవితాన్ని నా క్లాస్మేట్తోనో, నా రూమ్మేట్తోనో, నా టేబుల్ మేట్తోనో నేను కంపేర్ చేసుకుని, కానీ నా యొక్క భక్తి జీవితాన్ని నాకు, నా ప్రభువైన యేసుక్రీస్తు వారికి, ప్రభువు యొక్క ప్రార్థనా జీవితాన్ని నేను ఆదర్శంగా తీసుకొని, లేదా ప్రభువు ధ్యానించేటప్పుడు, దేవుడితో సమయాన్ని గడిపేటప్పుడు ప్రభు వలె నేను చేస్తున్నాను, ప్రభు వలె నేను జీవిస్తున్నానని నన్ను నేను ప్రభువుతో కంపేర్ చేసుకుంటూ నేను ముందుకు వెళ్తూ ఉంటాను నా యొక్క భక్తి జీవితంలో అన్నాడు. ఇట్స్ ఏ వండర్ఫుల్ వర్డ్స్ ఫ్రమ్ హిమ్ దట్ ఐ లెర్న్. అవును, మన యొక్క జీవితాల్లో కూడా మనల్ని మనం కంపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు ప్రభువుతో మనల్ని మనం కంపేర్ చేసుకుందాము. మన లోపాలు, మనం ఎంత ఇంకా స్టార్టింగ్ స్థితిలోనే మన భక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నామని మనం గుర్తించగలుగుతాం. నేను అనేక సంవత్సరాల నుంచి ప్రభువుని తెలుసుకున్నాను, అనేకులకు వాక్యాన్ని బోధించాను, లేదా అనేక మర్మాలను ప్రభు నాకు తెలియపరిచాడు పరిశుద్ధ గ్రంథంలో. కాబట్టి
నేను ఒక భక్తిపరురాలను లేదా భక్తిపరుడినని మనం అనుకొని భ్రమిస్తూ ఉంటే అది చాలా పొరపాటు. నీ యొక్క భక్తి నీకు శక్తిని ఇవ్వాలి. నీ యొక్క జీవితాన్ని పరివర్తన చెందించి ఉండాలి. అదేవిధంగా ఇతరులను ప్రభావితం చేసే విధంగా నీ యొక్క జీవితం లేనప్పుడు నీ యొక్క భక్తిలో నీ శక్తిని నువ్వు ఆశ్రయించక వేషధారుల వలె, పరిసేయుడి యొక్క వేషధారణ వలె నీ యొక్క క్రైస్తవ జీవితం ఉన్నదేమో ఒకసారి గుర్తించు. ఒకసారి ప్రభు తట్టుకు తిరిగి నీ యొక్క పాపాల కొరకు పశ్చాత్తాపపడి ప్రభువుని గుర్తిరిగినప్పుడు మన యొక్క భక్తి ఈ లోక విషయమైనటువంటి ఆశీర్వాద దీవెనల కొరకు అయితే ఎంత మాత్రం కాదు, కానీ ప్రభు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సంపన్న స్థితిలో మనల్ని ఎప్పుడు ప్రభు ఉంచుతాడు, తలగా ఉంచుతాడు, కానీ ఆయన మనల్ని ఎంత మాత్రము తోకగా ఉంచాడు, తక్కువ స్థాయిలో ఉంచాడు. అయితే కేవలము ప్రభు మనల్ని ఈ లోక సంపద విషయంలో సంపన్నులుగా ఉంచడం మాత్రమే కాదు, కానీ పరలోక రాజ్యంలో దేవుని బిడ్డలుగా, దేవుని వారసులుగా, పరలోక రాజ్యంలో ఒక ఉన్నత స్థాయిలో సంపన్నులుగా ఉంచడానికి మన యొక్క భక్తి జీవితము నేడు ఎంతగానో అవసరమై ఉన్నది. అది మన భక్తి పరలోక రాజ్యంలో ఆస్తులను కూడా పెట్టుకునేటట్టు ఉండాలి, కానీ ఈ లోకంలో నేను చేసేటువంటి భక్తిని బట్టి అనేకులు నాకు దశమ భాగాలు లేదా కానుకలు ఇవ్వాలి, లేదా నాకు అన్నీ ఇచ్చేయాలి, నేను చాలా భక్తిపరుడినని ఇతరులు తెలుసుకోవాలని మనం ఎంత మాత్రం ఉండకూడదు. కానీ మన యొక్క భక్తి జీవితము ప్రభువుకి ఆయనకు నాకు సరైన సంబంధ బాంధవ్యం ఉన్నదా లేదా అని మనము గుర్తించాలి. అవును, ఈ యొక్క అంచె దినములో ఉన్నటువంటి నేను చేయవలసిన పని ఏంటంటే, ఈ యొక్క అనురాగహీనులు, తల్లిదండ్రులు కవిదేయులు, కృతజ్ఞత లేనివారు, మూర్ఖులు, అజితేంద్రియులు, ఇతరుల స్వజన ద్వేషులు, ఇటువంటి లక్షణ గుణగణాలు నాలో ఉన్నవా? పైకి భక్తి గలవాడనని చెప్పుకుంటూ దాని శక్తిని ఆశ్రయించని ఒక బలహీనమైనటువంటి విశ్వాసిగా, క్రైస్తవుడిగా ఉన్నానా అని నిన్ను నీవు ప్రశ్నించుకొని నీకును నీ దేవుడికి సరైన సంబంధ బాంధవ్యాన్ని కలిగి ఒక క్రైస్తవుడిగా, శక్తి కలిగినటువంటి క్రైస్తవుడిగా, భక్తిలో శక్తిని కలిగి నీ యొక్క క్రైస్తవ జీవితాన్ని ముందుకు కొనసాగించాలని ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట కోరుకుంటూ ప్రభువుకి మిమ్మల్ని గురించి ప్రార్థన చేయుటకు నేను ఎంతగానో ఆశపడుతున్నాను. కాబట్టి మన యొక్క క్రైస్తవ జీవితంలో దేవుని బిడ్డలుగా, నిజమైన క్రైస్తవులుగా, నామకార్థ క్రైస్తత్వము వేస్ట్. ఒక లారీ టన్నుల పొట్టు కంటే ఒక కేజీ రైస్ ఎంతో ఇంపార్టెంట్ కదా. ఒక లారీ కిలోల లారీ టన్నుల్లో పొట్టు వేస్ట్, మనం తినలేం. అయితే ఒక కేజీ ధాన్యము మన దగ్గర ఉన్నప్పుడు దాన్ని మనము కడుపు నిండా ఆరోగించవచ్చు. అదేవిధంగా మన యొక్క భక్తి జీవితం, మన యొక్క ఎక్స్పీరియన్స్, అయ్యో నేను ఎన్నో సంవత్సరాలు ప్రభువుని వెంబడించాను, అనుసరించాను, ఎన్నోసార్లు బైబిల్ చదివాను, ఇక చదవాల్సిన అవసరం లేదు అని మనము అనుకోకూడదు. కానీ మనం ఇంకను ఒక స్టెప్పు, ఇంకను ప్రభువుతో అనుదినము ఎదుగుటకు మనము ప్రోత్సహించుకొని ప్రభువుతో కూడా నడవాలి. అనేక వందల సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినటువంటి ఒక భక్తుడు ఈ విధంగా అన్నాడంట, ఇన్ని సంవత్సరాలు నేను చదివినటువంటి పరిశుద్ధ గ్రంథంలోని విషయాలు సముద్రంలో ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అంతా కూడా ఉండదు అని తన యొక్క 100వ ఏట అనేక సార్లు పరిశుద్ధ గ్రంథాన్ని ధ్యానించినటువంటి ఒక గొప్ప భక్తుడు ఈ విధంగా సెలవిచ్చాడు. అన్ని సంవత్సరాలు చదివినటువంటి వ్యక్తి పరిశుద్ధ గ్రంథం గురించి ఇంకా ఎన్నో సంగతులు నేను తెలుసుకోవాల్సిన వాడనై ఉన్నానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎన్ని సంవత్సరాల భక్తి జీవితం మనం కలిగి ఉన్నప్పటికీ నేడు మన యొక్క స్థితి, మన యొక్క గతి, నిలుచున్నాననుకున్నవాడు వాడు పడిపోక జాగ్రత్తగా ఉన్నాడో లేదో అని తెలుసుకోవాలని 1 కొరింథీలో పౌలు గారు చెప్పడం జరిగింది. కాబట్టి మన యొక్క భక్తి జీవితం మనకు శక్తిని అనుగ్రహించి మన ముందుకు నడిపించి ప్రభు బిడ్డలకి ఈ లోకంలో మనము కనుపరచుకొని ప్రభు యొక్క ఉన్నతమైనటువంటి రాజ్యంలో, ఆ యొక్క పరలోక రాజ్యంలో, ఆ యొక్క నిత్యత్వ జీవంలో తన బిడ్డలుగా మనము జీవించలాగా మనము క్రైస్తవ జీవితంలో ముందుకు కొనసాగుదాము గాక.
ప్రభు మిమ్మల్ని మీ కుటుంబం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. సుడిగాలైనను నిశ్చలముగా చేసెదవు, నీవే నా బలం.